ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ. గులాబ్ జామున్ కర్డ్ వేసుకొని తింటాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గైస్ గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పొద్దున్నే కాలేజ్కి వెళ్ళాలన్నమాట. ఓపిక అయితే ఎవరికి రావట్లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను ఇప్పుడు బేస్మెంట్ రాత్రి అనుకుంటున్నాను జనాలు, కానీ కాదు, ఇప్పుడు బేస్మెంట్ లో ఉన్నాను. ఇప్పుడు లైట్స్ ఆపాను నేను. వెల్కమ్ టు ది బయట ప్రపంచం. బాగానే ఎక్స్ట్రా మనోడు ఫోన్లో చాలా బిజీగా ఉన్నాడు, ఎవరితో చాటింగ్. ఓకే గైస్, మీకు బ్లాగ్స్ అనేవి నేను ఇదో మా కొత్త ఛానల్ అనమాట. పేరు వచ్చేసి లైఫ్ అన్ఫిల్టర్డ్. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పిల్లలు ఉంటారంటే కొంతమంది, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, ఇప్పుడు నేను లాంగ్ రూట్లో వెళ్ళాలన్నమాట. ఎందుకంటే లేకపోతే ట్రాఫిక్. నాకు బ్రేకులు బంద్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఏంటి సార్ అది? నాకు బ్రేకులు బంద్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గైస్, మీకు వ్లాగ్స్ అనేవి ఒక 2-3 కార్స్లో వస్తాయి, డిఫరెంట్ కార్స్లో. ఎందుకంటే మాకే తెలియదు మేము దేంట్లో వస్తాం. సో బిజీగా ఉన్నాడు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ బిజీ ప్రైమ్ మినిస్టర్. చెప్తే పర్లేదు, మా దగ్గర దాస్తావయ్యా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ. బీజం చూడు. మన ఇట్టి తిరుగుడు కాపీ కొట్టాడు అనుకుంటా, అది వాడు అంటాడు కదా. అది అంటే అది రావట్లేదురా, బీజం వచ్చింది చూడు. ఇప్పుడు అన్నాడు చూడు, అదేదో ఒకటి. అది పోరాటమే అని వస్తుంది చూడు. చూడలేదు అమ్మా, బతికిపోయారా రే? నెంబర్ ప్లేట్ లేదు కార్కి. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. మనం వెళ్ళాలి షాప్, వాడే తీసుకొస్తాను. డబ్బులు కట్టట్లేదు భయ్యా. అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఎక్కేస్తారులే ఈ రోజంతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హలో ఎవరండి మీరు? కొంచెం తేడాగా ఉన్నారు. అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఎంత తాగితే అంత మంచిది. ఎంత తాగితే అంత బలం అన్నమాట. సో గైస్, మొత్తానికి కిందకి దిగుతున్నాం అన్నమాట. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను దాన్ని పేపర్తో వేసాను కామెడీగా. ఓకే ప్లస్ పైన దగ్గర చిన్న బండి దగ్గరికి వచ్చామన్నమాట. అది మనోడు రైస్ బాత్ తీసుకున్నాడు. నాకు ఇడ్లీలు తిన్నామంటే ఇడ్లీలు లేవు. ఓకే సరేనా, తినేరా, నీ ప్రైవసీ నువ్వు తినే. ఓకే ట్రాన్సిషన్. అబ్బా, మన బతుకంతా కార్లోనే సరిపోయింది కదా భయ్యా. చిచ్చి, నేను క్యామియా షిఫ్ట్ చేస్తానండి గైజ్. ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను కాలేజ్కి వచ్చా. మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ క్యాన్సిల్, సెకండ్ క్లాస్ మ్యామ్ లేదు, మూడో క్లాస్ వచ్చేసి మాస్ బంక్ అంట. ఇంక దెబ్బకి ఇప్పుడు ఏముంది బ్రో? నేను నిజంగా 2 క్లాసులు బ్రో, 2 క్లాసులు గైస్, జస్ట్ 2 క్లాస్. ఒకటి ఫిజిక్స్ క్లాస్, ఒకటి ఇంకోటి పాప్ క్లాస్, ఒకటి సి ప్రోగ్రామ్. అంటే 2 hours క్లాసెస్ కోసం నేను 3 hours డ్రైవింగ్ చేసుకొని వచ్చా. ఇది నేను చూడలే. అబ్బా అబ్బో. ప్లస్ నా ముందు ఒక ఆటో వాడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు చూడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వేర్ డిడ్ ఐ కమ్ ఫ్రమ్, వై యామ్ ఐ హియర్, వేర్ యామ్ ఐ గోయింగ్ అంట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో గైస్, ఎంటరింగ్ ఇంటూ ద కాలేజ్.
ఇక్కడ పక్క ఐడి కార్డు మార్నింగ్ చాందిని నన్ను చూసిండ్రా మరి ఎందుకురా నీకు వీడు చచ్చిపోతాడు వీడికి ఐడి కార్డు పాకిస్తాన్ బార్డర్ ఇది ఐడి కార్డు లేకపోతే రానీడు వీడు ఏమనుకుంటున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు అంటే రోజు చూసే కార్లు కూడా వాడు గుర్తుపట్టలేకపోతున్నాడు చంపేద్దారా వీళ్ళంతా మారరా ఏందన్నా రివర్స్ తీయమంటే గేర్ తీయలేకపోతున్నావు తీ గేర్ వేయరా ఏం చేస్తానా ఇది గేర్ వేయలేక రివర్స్ గేర్ పడట చూడరా చూడు పడిందా పట్టుకో అమ్మా నేను వచ్చేస్తా పడిందా ఏందిరా అది ఒరే నేను ఒక్కసారి కేసారా అది కూడా నేను కారు బయట నుంచి వేసారా నేను ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇది రివర్స్ చేయడం రాట్లా. చండాలం ఏంటంటే నేను బయట ఉన్నోడిని లోపలికి వచ్చి చెయ్యేసేసా నేను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చాడండి వచ్చాడు బ్లాక్ స్టార్ వచ్చాడు. అంటే ఏంది ఎందుకు నీ అన్ని కొత్తగా మన దగ్గర ఒక కొత్తడు వచ్చాడు. నవాజ్ బాయ్ అక్కాయి తోడా సైడ్ దేంగే భయ్యా తోడా సైడ్ దేంగే. సో గైస్ ఫుడ్ కి వెళ్తున్నాం. ఫుడ్ బ్లాగ్ వస్తుంది త్వరలో. ఓకే బాయ్. అన్న తోలుతున్నాడు అన్నమాట. నాకేదో డ్రైవింగ్ రాదు, ఏదో అట్లా కొంచెం కొంచెం అంతే. బానే వీడంతే అసలు రాదు. అరే నాకే డ్రైవింగ్ రాదు. అసలు గేరంటీ ఏంది రాజు? బానే ఎక్స్ట్రా ఏమన్నా పోయి కార్ తోలితే ఎట్లుంటది అంటే లారీ డ్రైవర్ BMW తోలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పార్కింగ్ వామ్మో సగం కూడా నుంచి ఇల్లు పెట్టుకుంటే ఎలాగా? పర్మిషన్ ఎట్లా వచ్చింది ఇది? నా బతుకి ఈడొకడు. గూగుల్ పే నుంచి నోటిఫికేషన్స్ వస్తాను. చూసారా గూగుల్ పే నుంచి కూడా ఈ ఫ్లడ్డింగ్ ప్రొవైడ్ చేసుకుంటుంది. ఊహా నీ ఫోన్ రాది. సార్ ఏంటి సార్ అది? ఊహ నాలెడ్జ్ ఇస్ డివైన్. జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ కి వచ్చే మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బులు ఫుల్ అవ్వకపోయినా కూడా ఇతరులే మానేసి జాగారో నా చుట్టి చుట్టి ఉండే నీలోనే కొట్టుకుండే. BMW అన్నిటి ఇండైరెక్ట్ గా వాడు అవమానిస్తున్నాడు. కామెడీ కన్నారా? కామెడీ కంటే అక్కడ వాళ్ళు కామెడీ తీసుకోరా. నేను ఎడిటింగ్ లో కట్ చేస్తలే. జర్మన్ ఫ్యాన్స్ కింద వేసుకోండి కామెంట్ సెక్షన్. అరే ఆ భయ్యా నేను జర్మన్ బానిస భయ్యా. అండ్ కింద ఇది ఇవ్వండి, ఏమంటారు టాస్క్ ఇవ్వండి. ఏదో గులాబ్ జామున్ కర్డ్ వేసుకొని తింటాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. పనిష్మెంట్ అట్లాంటిది ఏంటి ఈ సెంటర్ జర్మన్ ఫ్యాన్స్ హట్ అయ్యారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్ తినేది ఫుల్ అంటే వియర్డ్ కాంబినేషన్స్ ఉంటాయి ఫుడ్. అట్లాంటి నేను తినిపిస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇన్ఫ్లుయెన్సర్ ఎంత గొప్పడంటే ఎట్లాంటి కార్స్ తోలుతాడు, ఎట్లాంటి బైక్ ఇచ్చా తోలుతాడు. ఇంకా ఇంత గ్యాప్ ను కూడా కారును దూరేస్తాడు. నాన్నే గ్యాపింగ్ అంటారు. ఇంకోటి ఏమంటే మనోడు రేసర్ కూడా ఏమన్నా ఫ్యూచర్ లో మంచిగా క్లిక్ అయితే ఛానల్ రేసింగ్ వీడియోస్ కూడా పెడతాడు. మోటో వ్లాగ్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకోటి గోప్రో కొంటున్నాడు మా అవన్నీ ఇప్పుడు ఈ బ్లాగ్ లో చెప్పడం అవసరమా? ఏంది ఎందుకు నీ అన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. నాకు వ్లాగులు అట్లా నాకేం ఇంట్రెస్ట్ లేదు. చూస్తాను, వేరే వాళ్ళు చేసి చూస్తాను. బ్లాగులు ఇంట్రెస్ట్ లేదంటే బ్లాగులు తీస్తారండి కొంచెం. నేను ఎక్కడ తీసిన డ్రైవింగ్ చేస్తాను. తీసేది నువ్వు వీడు నేను కాదు. అదే మొత్తం నా మీద ఇవన్నీ రావు కట్ చేసేస్తాను. నీకు అనుకూలంగా మాత్రం తీసేసి మాది మాత్రం పెట్టుకుంటాడు ఈడ. మమ్మల్ని ఫేమస్ చేసేద్దామని. సో గైస్ ఇప్పుడు మధ్యలో ఆపేసి ఒక షుగర్ కేన్ జ్యూస్ మింగేద్దామని ఆపేమన్నమాట. ఎందుకు నవ్వుతున్నావురా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరే తాగేసి వస్తాము. కావాలంటే ఐ డోంట్ నో. కావాలంటే ఏంట్రా? కావాలంటే రండి మీకు తాగిస్తా.
సో గైస్ చెరుకు రసం మింగేసిన తర్వాత తిరిగి కారులోకి వచ్చామన్నమాట. టీడీ ఇంజన్ బాగా వాడుకుంటున్నా. అంటే నీ గురించి నీ సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారా? ఆడెవడు ఉన్నాడు రా సబ్స్క్రైబర్స్? ఒక్కడు లేడురా. ఉన్నారు. ఏదో నా సాటిస్ఫాక్షన్. వాడికి రసం పొట్టుంటారు కదరా. పుట్ట షుగర్ క్రైన్ పొట్టు. చూడండి, నాకు తెలుగు కూడా రాదు. అదే నేను ఎందుకు పుట్టానో నాకు తెలియదు. పీల్ దాని పీల్ కొంచెం వచ్చింది ఆ జ్యూస్ లో. బాగానే ఎక్స్ట్రా బాగుంటుంది. చాలు